గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ తులసి బీడ్స్ ఉన్నాయి. సో చాలామందికి తులసితో చేయడం అనేది సాధ్యం కాదు. సో తులసితో అందరు చేయాలంటే కూడా కష్టం. ఇక్కడ తులసి బీడ్స్ ఉంటాయి. ఇవి బృందావనంలో భక్తులు తయారు చేస్తుంటారు. ఈ తులసి బీడ్స్ వచ్చేసి 108 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 108 ఉంటాయి. ఎప్పుడైతే ఇందాక మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నాం కదా, ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది సాక్షాత్తు కృష్ణుడు మన యొక్క వేదాల యొక్క సారం ఉంది. వేదాల్లో, పురాణాల్లో ఒక్కొక్క యుగానికి ఒక ధర్మం ఉంటుంది. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. సత్యయుగంలో ఒక ధర్మం ఉండింది. ఏమా ధర్మము? తపస్సు. సత్యయుగంలో ఒక ధర్మం ఉండింది. ఆ ధర్మం ఏంటంటే, ఆ యుగంలో భగవంతుణ్ణి ఏ విధంగా వాళ్ళ యొక్క శరీరాన్ని, ఆత్మని ముక్తి వైపుకు పొందడానికి వాళ్ళకి అవకాశం ఉందంటే తపస్సు చేయడానికి. సత్యయుగంలో మనుషుల ఆయుష్ 1,00,000 సంవత్సరాలు ఉండిందంట. ఎన్ని సంవత్సరాలు? 1,00,000 ఉంది. వాళ్ళు భగవంతుడి యొక్క తపస్సు, భగవంతుడికి అక్కడికి వెళ్ళి 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు తపస్సు చేసేవారు. అలా భగవంతుణ్ణి చాలాసేపు, ఇందాక మనము కూర్చొని ఒక 5 నిమిషాలు ఇలా నిటారుగా కూర్చోబెట్టి, ఎందుకు చెప్తున్నానంటే, ఇలా నిటారుగా కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనడానికి మనకి ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఉందా లేదా? అట్లాంటిది 10,000 సంవత్సరాలు కూర్చోగలుగుతాం మనం. గంటనే కూర్చోలేము, అర్ధగంట సేపు కూడా కూర్చోలేము. కలియుగంలో సాధ్యమవుతుంది అలాగా? సాధ్యమా? నథింగ్, సాధ్యం కాలేదు. అందుకనే ఆ 3 గంటలు కాన్సన్ట్రేషన్ చేయడానికి సినిమా హాల్లో థియేటర్లు ఆ సీట్లని, ఈ వెన్నుపాపుని స్ట్రైట్గా పెట్టడానికి డిజైన్ చేస్తున్నారు సీట్లని. దానివల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా స్క్రీన్ మీద ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ 3 విధాలుగా వస్తుందని చెప్పారు శాస్త్రంలో కూడా. చూడడం వల్ల, వినడం వల్ల చాలా వస్తుంది. చూడడం, వినడం వల్ల వస్తుంది. అందుకని ఇక్కడ పక్క నుంచి స్పీకర్లు, మనకి సౌండ్, ముందు నుంచి స్క్రీన్ కనిపిస్తుంది. అందుకని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది మనకి. సినిమా చూసిన తర్వాత 10 రోజుల దాకా కూడా గుర్తుకుంటుంది. సినిమా విడుదలైన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క సాంగ్స్ గుర్తుకుంటాయి మనందరికీ. కానీ భగవంతుడి నామం గుర్తుకులేదు. భగవంతుడి యొక్క నామాన్ని చేయడం మనం అందరం మర్చిపోయాం. సో కాబట్టి సత్యయుగంలో అలా ఏం చేసేవాళ్ళు? తపస్సు చేసేవాళ్ళండి. మీరు అలా మనం కూర్చుండడానికే రావట్లేదు. అలా మనకి ఇప్పుడు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదండి. మీరు గుర్తుపెట్టుకోండి. సత్యయుగంలో ఉన్నటువంటి నియమాలు, సత్యయుగంలో ఉన్నటువంటి యొక్క నిబంధనలు కలియుగంలో వర్తించవండి. మీరు గుర్తుపెట్టుకోండి. ధ్యానం అనేది చేయొచ్చు, కానీ అది అసాధ్యమైన విషయం. సో దాని తర్వాత ఇంకేంటంటే, తర్వాత ఏ యుగం వచ్చింది? త్రేతాయుగం వచ్చింది, రాముని యుగం. రాముని యుగంలో మరి భగవంతుని మానవులు ఎలా తమ ముక్తి వైపు, మోక్షం వైపు ఎలా తీసుకెళ్ళేవారంటే యజ్ఞయాగాదులు చేసేవారంట. ఏం చేసేవాళ్ళు? మీరు చూడండి, శ్రీరాముడు అశ్వమేధ యాగం చేశారు, దశరథుడు అశ్వమేధ యాగం చేశారు. యాగాలు చేసేవాళ్ళు అనమాట వారందరూ కూడా. అప్పుడు కాలంలో ఒక మాట పుట్టింది. అప్పట్లో వైశ్యులు ఉన్నారు కదా, ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అని అంటారు కదా. వైశ్యులకి ఒక నామం వచ్చింది త్రేతాయుగం నుంచి. ఏంటి ప్రభు వైశ్యాల్లో? ఇప్పుడు యాక్చువల్లీ కోమటి కాకుండా దానికి ఒక నామం ఉంది. ఏంటి ప్రభు? గుప్తా. ఇంకా కోమటి నామం కాదు ప్రభు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఐడియా ఉండొచ్చు మీకు, గోమటి. అంటే పూర్వము వీరందరూ వైశ్యుల యొక్క ధర్మం ఏంటంటే
ఈ గోశాలలు పెట్టి గోవుల్ని సంరక్షించేవారు వాళ్ళంతా. వైశ్యుల్లో ఒక సంతతి వాళ్ళది. వాళ్ళు గోవులని రక్షించేవారు. వాళ్ళని గోమటి అనేవారు, కానీ అది కాలక్రమేణా గోవు పోయి గో అయింది. అర్థమైనప్పుడు సో యాక్చువల్లీ వాళ్ళకి చాలా ఉత్తమమైన పరమ పదవి. అందుకనే వైశ్యులలో గోమటి ఇంకా 3-4 సంతతులు ఉన్నారు. వాళ్ళు యాక్చువల్లీ గోమటి, గోవుల్ని సదా రక్షణ చేసేవాళ్ళు. గోవులకి అసలు ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ రక్షణలోనే ఉండేవి గోమటిలు అంతా. సో గోమటి మెల్లిమెల్లిగా అది కోమటిగా మారిపోయింది. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు వైశ్యుల గురించి, శూద్ర గురించి, దాని తర్వాత బ్రాహ్మణ క్షత్రియ గురించి మనం ఎప్పుడైనా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు అది ఎందుకు ఎలా చెప్పారని తెలుసుకుందాం. ఆ యాగాలు చేసేవారండి. అట్లా ఈ గోమటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ధర్మం ఏంటంటే, గోమటి వాళ్ళ యొక్క ధర్మం ఏంటంటే, ఎక్కడ యజ్ఞం జరుగుతున్నా, ఎక్కడ భగవంతుడి కృతువు జరుగుతున్నా పంచ ద్రవ్యాలు లేకుండా ఏం జరగదు కదా. గోమూత్రం కావాలి, గోమయం కావాలి, గో పెరుగు కావాలి, గో పాలు కావాలి, నెయ్యి కావాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వారి యొక్క హస్తం ఉండేది. సో అలా వాళ్ళ యొక్క గోశాలల నుంచి మొట్టమొదటిగా ఈ ఊర్లో ఎవ్వరు చేసినా, ఆ రాజ్యంలో ఎవ్వరు ఏం చేసినా కూడా అక్కడ వాళ్ళు అలా పిలవాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా వాళ్ళ యొక్క కృతువును ఇచ్చేసేవారు అన్నమాట, దానం ఇచ్చేసేవారు. అలా ఒక్కొక్కసారి యాగాలు నిరంతరం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నిరంతరం ఆ యాగం మండుతూనే ఉంటుంది. అందులో నెయ్యి వేస్తూనే ఉంటారనమాట. చూడండి, అంత నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇలా కంటిన్యూస్గా యాగాలు జరుగుతాయి. ఇప్పుడు ఎవరైనా చేస్తాము మన వల్ల? అంత యాగం చేసేంత సమయం ఉందా మనకి? పోనీ అంతసేపు కూర్చుండే వాళ్ళకి సమయం ఉందా? కూర్చుంటాం మనం అంతసేపు? కూర్చోలేదు. ఆ సహనం లేదు మన దగ్గర. అంటే మనం యజ్ఞయాగాలు కూడా చేయడానికి లేదు కలియుగంలో. చేస్తామో చేయలేదు, జస్ట్ ఫార్మాలిటీకి అంతే. అది కూడా లేదు, అది కూడా నిషిద్ధమే ఉంది కలియుగంలో. పోనీ ద్వాపర యుగం వచ్చింది. ఈ ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నారా లేదా? కృష్ణుడు చూడండి, ఆ కలియుగంకి వచ్చేసరికి తపస్సు చేయలేరు. ఫస్ట్ సంవత్సరం 1,00,000 సంవత్సరాలు. రాముడి యుగం వచ్చేసరికి మనుషుల ఆయుష్ 0 పోయింది, లక్షలు. ఎంత? 10,000 సంవత్సరాలు. మళ్ళీ రాముడి యుగం నుంచి ద్వాపర యుగంకి వచ్చేసరికి మళ్ళీ 0 పోయింది, 1000 సంవత్సరాలు. ద్వాపర కృష్ణుడి యొక్క కాలంలో అందరు 1000 సంవత్సరాలు బతికేవారంట, 1000 years. ఆ 1000 సంవత్సరాల్లో అక్కడ ఏం చేసేవారంటే ద్వాపరం పరిచర్యాయం, అంటే ద్వాపర యుగంలో భగవంతుడి యొక్క విగ్రహారాధన చేసేవారు అనమాట. విగ్రహాలని పూజించేవారు, విగ్రహాలకి సేవ చేసేవారు, విగ్రహాలకి అర్చన చేయడం, విగ్రహాలకి అలంకరణ చేయడం, అవునా, అభిషేకాలు చేయడం, ఇవన్నీ కూడా. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఏం చేస్తున్నారు? ద్వాపరయుగంలో ఏం చేసేవారు? అర్చన చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు. ఆ అర్చనలు ఎలా ఉండేవి తెలుసా? మీకు తెలుసా? 1000 విష్ణు సహస్రనామాలు చదివేంతసేపు మనం నిలబడతామా? ఎంత సమయం పడుతుంది తెలుసా మీకు? తోమాల సేవ, ఆ సేవ, ఈ సేవ, విష్ణు సహస్రనామ సేవ, ఇవన్నీ చేయాలంటే మనం నిలబడలేము. మీకు తెలుసా? అస్సలు నిలబడలేము. ఆ పూజ అయ్యేంతవరకు ఉండలేము కూడా. ఏం పూజనేమో జల్దీ పోతే అయిపోతుంది అనిపిస్తుంది. అంటే అన్ని గంటలు చేసేవాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు గుడికి వెళ్తే వాళ్ళ యొక్క ఆ సమయం అంతా కూడా భగవంతుడి యొక్క దాంట్లోనే ఉండిపోయేది. మరి ఇప్పుడు అంత గంటలు నిలబడతాము. పూజారికి చెప్తాం, జల్దీ 2 నిమిషాలలో మాకు తర్చన చేసి ఇచ్చేయండి అంటాం. ఆయన మొత్తం చదవకుండా మీ పేరు, మీ భార్య పేరు, సహకుటుంబానం అనేది అయిపోతుంది. షార్ట్ కట్ సేవ. ఇట్స్ షార్ట్ కట్. మనకి షార్ట్ కట్ కావాలి, ఆయనకు కూడా షార్ట్ కట్ కావాలి. సో మనం ఏం అలవాటు పడిపోయామంటే కలియుగంలో ఉన్నామండి మనం అందరము. కలియుగ దోషే నిధిన్ రాజన్ అస్తి ఏకో మహాగుణ. ఈ కలియుగము
5000 సంవత్సరాల క్రితము స్టార్ట్ అయింది. ఈ కలియుగం మొత్తం దోషాలతో నిండి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ కలియుగంలో మనుషుల ఆయుష్ ఆ 1000 నుంచి మళ్ళీ ఒక 0 పోయింది. ఎంత అయిపోయింది? 100 సంవత్సరాలు. ఈ కలియుగం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 5000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఆ 100 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు పోయాయి. మీరు లాస్ట్ 60 సంవత్సరాలు బతికితే చాలు. 60 years, లాస్ట్ 60 to 70, 60 మోస్ట్లీ ఆల్రెడీ నాయసింటోళ్ళకి సగం అయిపోయింది. దాంట్లో ఇంకా సగం నిద్రతోటి పోతుంది. ఇంకా దాంట్లో 30 సంవత్సరాలు అయిపోయినాయి అనుకోండి, ఇంకా 30 సంవత్సరాలు నేను బతుకుతాను. ఇంకా 30 సంవత్సరాలు నిద్ర సగం పోతుంది, ఒక 15 సంవత్సరాలు. ఇంకా 15 సంవత్సరాలలో నా ఇన్స్టిట్యూట్ అని ఏదో వృత్తి అని దానికని సగం టైం గడిచిపోతుంది, 7.5 సంవత్సరాలు. మరి 7.5 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఇంకెంత సంవత్సరం ఉంది? 7.5 సంవత్సరాలు. ఆ 7.5లో పొద్దున్న మనం ఫ్రెష్ అవ్వడానికి లేదంటే డ్రెస్సింగ్ అవ్వడానికి చేయడానికి దానికి ఒక సగం అయిపోతుంది సమయం అంతా. అంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఇంకా, అవునా? సో మరి ఆ 3.5 సంవత్సరాల్లో ఇంకా ఎవరైనా పిలిస్తే వాళ్ళతో వెళ్ళడం కానీ, మాట్లాడడం కానీ, కూర్చోవడం కానీ, ఇవన్నీ దానికి ఒక 2 సంవత్సరాలు ఒక సంవత్సరం తీసేయండి. మరి అవునా? మరి ఇంకెప్పుడండి భగవంతుని సేవిస్తారు మీరు? ఈ టైంలో నేను అనేది ఏంటంటే, ఇంత షార్ట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లైఫ్లో భగవంతుణ్ణి పట్టుకునేటువంటి సమయం వేరే. మీకు ఎవ్వరు చెప్పట్లేదు, మీరు అర్చనలు చేయండి, మీరు పెద్ద పెద్ద యాగాలు చేయండి, నథింగ్ విల్ బి హ్యాపెన్ ఇన్ ద కలియుగ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో సత్యయుగంలో జరిగినవి కలియుగంకి అనువు కావు. అలా కావు అని చెప్పేసే భగవంతుడు తాను బుద్ధ అవతారం తీసుకున్నారు. 21 అవతారం, 21st అవతారం భగవంతుడిది, 21 అవతారం బుద్ధ అవతారం. తాను బుద్ధుడు రాజుగా జన్మిస్తారండి, ఒక గొప్ప రాజు ఆయన ఇలా బయటికి వెళ్తుంటే ఆయనకి గొప్ప రాజమర్యాదలు చేస్తే ఆయనకి ఎందుకో మరి వేరే వాళ్ళని వేరేలాగా, నన్ను నాలాగా వేరేలాగా చూస్తున్నారు, అందరినీ పన్నులు కట్టమని హింసిస్తున్నారు, అందరినీ సమానంగా చూడట్లేదు, ఏదో శాస్త్రం పేరుతో సాంప్రదాయం పేరుతో అందరినీ దూరం ఉంచుతున్నారు, ఎక్కడ వాళ్ళని అక్కడ చేసేస్తున్నారు, ఎవరిని కూడా సాధారణంగా చూడట్లేదు, ప్రేమ అనేది లేదు. అప్పుడు ఏం చేశారంటే బుద్ధుడు తన రాజ్యాధికారాన్ని మొత్తం త్యాగం చేసేసి వదిలేసి ఏం చేశారు, హ్యాపీగా వెళ్ళి ఒక చెట్టు కింద ఇందాక మనం కూర్చున్నట్టుగా నిటారుగా కూర్చున్నారు. కొన్ని 100 సంవత్సరాలు కూర్చొనే ఉన్నాడు, ఏం మాట్లాడలేదు, కూర్చొనే ఉన్నాడు. గుర్తుపెట్టుకొని కూర్చున్న తర్వాత ఎవరో ఒకరు వచ్చి ఆయన్ని కదిలిచ్చారు. అయ్యా మీరు ఎవరు, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, మీ యొక్క లక్ష్యం ఏంటి, మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం, మీరు దప్పిక చేయదు, మీరు నిద్ర లేదు, నేను ఇప్పుడు చూడండి ఎండలో ఉంటే చెట్లు ఎండ తగిలి వాడిపోతున్నాయి అంటున్నాను. కానీ మహానుభావులు భగవంతుడు ఆయన వాడిపోతాడా? వాడిపోడు. దినదినం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ఆయన వచ్చి చెప్తున్నారు, ఎంతసేపు అయితే మీరు ధ్యానం కూర్చొని ఎంతసేపు అయితే భగవంతుని నామం చేస్తారో ఈ ముఖంలో మీకు గ్లో పెరుగుతుంది, ఈ ముఖంలో ప్రతి అవయంలో కన్నులలో ఆయుష్ పెరుగుతుంది, ఆయుష్ పెరిగినటువంటి స్థితి కనిపిస్తుంది ముఖంలో. మీరు ముఖం చూసి చెప్పేచ్చు మీ ఒంట్లో ఏమున్నాయని చెప్పేసి. నేను చెప్పనో తెలియదు, కానీ మా గురువులు వాళ్ళంతా చెప్పేస్తారు మనల్ని చూసి, మనం హెల్తీగా ఉన్నామా లేమా, మన మానసిక వేదనతో బాధపడుతున్నామా, శరీర రోగంతో బాధపడుతున్నామా, ముఖం చూస్తే చెప్పేయచ్చు. ఇట్స్ సైకాలజీ. ఇక్కడ కృష్ణుడు కూడా చెప్తారు భగవద్గీతలో, అంత ఉంటుందండి. మీరు మంత్ర మెడిటేషన్ చేయడం వల్ల మీ యొక్క ఆ మంత్రము హృదయంలోకి చొచ్చుకుపోయి మీరు ఎలా అయితే కూర్చున్నారో మీకు అనిపిస్తుంది ఏంటంటే, మీరు మంచి కూర్చొని పైనుంచి ఏదైనా కప్పుకున్నారనుకోండి, ఎలా అనిపిస్తుంది? అలా అని అనిపిస్తుంది. నేను ఎవరో లోపటున్నాను, ఈ శరీరం అని తొడుక్కున్నానని ఫీలింగ్ అనిపిస్తుంది. అది నథింగ్ బట్ ఏ సోల్, ఆత్మ, సోల్. అది సోల్ అన్నమాట. ఎప్పుడైతే మీరు మెల్లిగా ఈ మంత్రాన్ని హృదయంలోకి దించుతారో అప్పుడు ఏమవుతుందంటే మీరు మీ యొక్క పూర్వజన్మకి సంబంధించిన వాసనలు బయటికి ఇలా వెళ్తాయి. మెల్లిమెల్లిగా విత్తనంకి పెట్టిన తర్వాత నీళ్లు పోస్తే 2వ రోజుకి 3వ రోజుకి అది మెల్లిగా బయటికి వస్తుంది.
అలానే మెల్లిగా బయటకు వస్తుంది, జ్ఞానం బయటకు వస్తుంది. ఆ జ్ఞానాన్ని రప్పించేవారే గురువు, ఆ జ్ఞానాన్ని తిరిగి మీకు ప్రసాదించేవారే గురువు. ఆ గురువుని పట్టుకోవాలి, ఆ గురువు ఖచ్చితంగా జీవితంలో కావాలి. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ఉండాలి. నేను అదే చెప్తున్నాను. లాస్ట్ సంవత్సరం కూడా, అంతకుముందు 2వ వారం కూడా చెప్పాను. మన జీవితంలో గురువు లేనంత వరకు మీకు గురు బలం ఉండదు. గురు బలము మీరు గురువుని జీవితంలోకి తీసుకోకుండా మీరు ఎన్నిసార్లు పోయి చూపించినా మీకు గురు బలం అనేది ఉండదు. మీకు గురుబలం లేకపోవడం వల్ల నానా విధములైనటువంటి అపరాధాలు, నానా విధాలైనటువంటి దోషాలు, నానా విధమైనటువంటి ఈ శరీర బాధలు, మానసిక బాధలు ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. నేను మీకు మొన్న ఇప్పుడు మాట్లాడుతుంటే చెప్పాను మా వాళ్ళతో, అవునా, ఈరోజు తర్వాత, ఈ ఆదివారం తర్వాత రేపటి నుంచి అంతా కూడా కటుకాలమే. కటుకాలం, కలియుగంలో ఇంకొక స్థానం చాలవుతుందని చెప్తున్నారు అందరూ శాస్త్రంలో. కటుకాలం అంటారు. కటుకాలం అంటే చాలా కఠినమైన కాలం, అవునా. మీరు తెలిసో తెలియకో ఏ తప్పు చేసినా అది దాని యొక్క పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఎటువంటి నియమాలు లేవండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎటువంటి దోషం లేదు, దీనికి ఏ దోషం లేదు. ఈ కలియుగంలో మీరు తపస్సు చేయలేరు, ఈ కలియుగంలో మీరు యాగాలు యజ్ఞాలు చేయలేరు, ఈ కలియుగంలో మీరు గంటలు గంటలు నిలబడి అర్చనలు చేయలేరు. కేవలం కూర్చున్న చోట, నించున్న చోట, మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా ఒక్క 10 నిమిషాలు అవుతుందండి. ఈ మాల మొత్తం చేస్తే, కొత్తగా చేసే వాళ్ళకి 108 పూసల్ని కదిపితే 10 నిమిషాలు అవుతుంది. మీరు గుర్తుకు పెట్టుకోండి, మీ జీవితంలో 10 నిమిషాలు ఇస్తే చాలు. 10 నిమిషాలు భగవంతుడికి ఇస్తే చాలు. 10 నిమిషాలు కూడా ఇస్తారా, ఇవ్వరా? ఎంతమంది ఇస్తారు? చేతులు లేవటండి. ఎస్, వెరీ గుడ్. 10 నిమిషాలు ఇస్తే చాలండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కలియుగంలో ఆయుష్ తగ్గిపోయింది, నిద్రకి సగం పోతుంది. అదేమో సినిమాలో పాట ఉంటుంది కదా బ్రో, ఏం పాట అంటారు కదా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా, మత్తు వదలరా నిద్దుర మత్తు. మీకు విషయం తెలుసా, జీవితంలో ఎవరైనా సక్సెస్ కావాలంటే లైక్ ఇప్పుడు మా చరణ్ ఉన్నారు, వివేక్ ఉన్నారు, మీరు ఉన్నారు కదా, మీరందరూ ఎవరైనా చిన్నపిల్లలు, వాళ్ళు ఎవరైనా గొప్పవారు కావాలంటే, నిజంగా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మొట్టమొదటగా నిద్ర పొద్దున్న లేవడం నేర్చుకోవాలి, లేదంటే నేర్పడం చేయాలి. పొద్దున్న ఎన్ని గంటలకు లేవాలి? మినిమం 4:30 to 5 o'clock లేవాలి, ఆ మధ్యలో లేవాలి ఖచ్చితంగా. నిద్రనే అన్నిటికంటే గొప్ప దోషం. ఈ కలియుగంలో ఎంతసేపు నిద్రపోతే అంత ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష్ తగ్గిపోవడమే కాకుండా మన ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి అది కూడా తగ్గిపోతుంది. నేను చూడండి, ఇందాక క్లాస్ చెప్తుంటే చాలామంది నిద్రపోతున్నారు మంచిగా. గురూజీ మంచిగా హ్యాపీగా మీ మాటలు వింటుంటే మాకు మంచిగా నిద్ర వస్తుంది అనిపిస్తుంది కదా. సారీ, బికాస్ ఏంటంటే మీరు చాలా చాలా పనులలో బిజీ ఉండి ఉంటారు. ఈ శరీరాన్ని అలసిపోయేలాగా పని చేపించుంటారు. ఎప్పుడైతే సత్యంకి దోషం అంటదో, దిస్ ఇస్ నథింగ్. మీరు ఏ సమయంలో ఉన్నా, మీరు ఏ సందర్భంలో ఉన్నా ఎలాంటి దోషం లేకుండా మీరు దీన్ని చేయవచ్చు. మీకు దోషం లేదు, స్నానం చేశారా చేయలేదా ఏమి సందర్భం లేదు. అంటే అలా అంటే ఆప్షన్ ఉన్నా కూడా స్నానం చేయొద్దని కాదు నా ముచ్చట. ఇప్పుడు మీరు ఎక్కడో వెళ్ళారు, అక్కడికి వెళ్తే అక్కడ మీకు సరైన అవకాశం లేదు స్నానం చేయడానికి. అప్పుడు ఏం చేస్తారు? సరే, కాళ్ళు చేతులు కడుక్కొని భగవంతుడి నామం చేయవచ్చు. మనకు అవకాశం ఉంది స్నానం చేయడానికి, అన్నీ ఉన్నాయి, స్నానం చేయండి శుభ్రంగా, శరీరాన్ని శుభ్రపరచండి. కానీ దిస్ ఈజ్ ఫైన్. ఏమంటారంటే ఈ మంత్రం 16 అక్షరాలతో ఉంటుంది, మీరు చేయండి. ఏమంటున్నారంటే ఇది షోడశనాంనాం కలికల్మషనాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఏమంటున్నారంటే ఇది 16 అక్షరాల మంత్రము. ఈ మంత్రము నాతరో పరతరోపాయ, ఇంకెటువంటి మీకు ఉపాయం లేదు. మీరు ఏ నామం పట్టుకున్నా మీకు ఇబ్బంది. నాతరో పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే, అన్ని వేదాల సారమంతా కూడా మన హరే కృష్ణ మహామంత్రంలో రంగరించి పెట్టారు. మీరు ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది, మీరు ఇంకేది చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు గురువులు. ఈ యొక్క అసలైన జ్ఞానం వైపు
నిజమైన జ్ఞానం వైపు, ఆధ్యాత్మికత వైపు, అందరినీ సమానంగా గౌరవించేటువంటి విద్య వైపు ఎవరైతే నడిపిస్తారో వారే నిజమైన గురువు. మనల్ని అంధకారంలో నుంచి జ్ఞానంలోకి తీసుకొచ్చేవారే గురువు. మనల్ని ఇంకా భౌతికంలో ముంచే వాళ్ళు గురువులు కారు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇది చేయండి, ఇట్లనే ఉండండి, ఇది కొనుక్కరండి, అది కొనుక్కరండి, ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, మిమ్మల్ని భౌతికంలోనే ముంచుతూ తేలుస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా నిజమైన గురువులు కారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళని పట్టుకోవద్దు, వారి దోషాలు మీకు అంటుతాయి. గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, కొంతమంది పండితులు ఉంటారు, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే వారికి ఉన్న అలవాట్లతోటి పూజ చేస్తారు. మీరు వాళ్ళతో పూజ చేయించారనుకోండి, వాళ్ళు చేసే కృతుల్లో మీకు కూడా సగం వస్తుంది. నేను లాస్ట్ వారం కూడా చెప్పాను, మీరు దానం ఇస్తుంటే ఎవరికి కూడా చూసి దానం ఇవ్వాలి. ఒక మాట ఉంది మనకి సమాజంలో, ఏమని? మానవ సేవే. నిజమా ఇది? నిజంగా మానవాళ్ళు అంత గొప్ప వాళ్ళ? ఈ రోజులలో మానవత్వం ఉందా? ఉందా ఉందా లేదా? ఈజ్ దేర్? ఉందా ప్రభు? కొద్ది గొప్ప ఉంది. అందుకనే అంటారు కదా, వర్షాలు సమయానికి పడుతున్నాయి అంటారు, చెట్లు గ్రీన్గా ఉన్నాయి. అంతే, ఏం కాదు, శుద్ధి. అవునా? మానవ సేవ మాధవ సేవ కానే కాదు. అలా అని మీరు తప్పు చెప్తారా? తప్పు చెప్పడానికి నేనెవరినండి? ఎవరండి మానవులు గొప్పవారు ఉన్నారు? ఎవరినండి కుల దూషణ చేయకుండా సమానంగా చూసేటువంటి మానవులు ఎవరున్నారండి సమాజంలో? అందరినీ సమానంగా చూడండి అని బోధించేటువంటి విద్య ఏదండి సమాజంలో? అందరినీ ఒకే రీతిగా గౌరవించేటువంటి విద్యా విధానం ఎక్కడండి సమాజంలో? ఈ రోజుల్లో కన్న తల్లి కన్న పిల్లల్ని చంపి తను కూడా చచ్చిపోతుంది. ఎక్కడండి మానవత్వం? కన్న తండ్రి కన్న కూతుర్ని చెరిపేస్తే సమాజంలో ఎక్కడండి మానవత్వం? వావి వరసలు లేవు, అనుబంధాలు లేవు. ఎక్కడ పోయింది మానవత్వం? కాలం మారిందా? మనం మారామా? మనుషులు మారాలా, కాలం మారారా? చెప్పండి. మనుషులు మారాలా, కాలమా? మనుషులు మారలేదు. మనుషుల ఆహారపు అలవాట్లు మారాయి. మనుషుల ఆహారపు అలవాట్లు మారాయండి. గుర్తుపెట్టుకోండి. శాస్త్రంలో చెప్తారు భగవంతుడు, మన గుణం దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? మన ఆహారం మీద. మన ఆహారం అంటే మన కర్మ. మన కర్మ దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? మనం ఎవరితోటనైతే సాంగత్యం చేస్తామో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మంచి వారితో స్నేహం చేశారనుకోండి, మీకు మంచి గుణాలే వస్తాయి. అవునా కదా? చాలామంది చెప్తారు పెద్దవాళ్ళు, ఒరే మంచి వాళ్ళ సోపతి పట్టరా, 4 మంచి విషయాలు తెలుస్తాయని. నిజం, భగవంతుడు అదే చెప్తున్నారు. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామక్రోధో విజాయతే క్రోధాత్ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాయ ప్రణశ్యతి. ఎవరైతే చెడు గుణాలను కలిగి, ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ని కలిగి ఉండి వాళ్ళతో కనుక మీరు సాంగత్యం చేస్తే ఏమవుతుందంటే తెలుసా? అవే గుణాలు మిమ్మల్ని అంటుకుంటాయి. అవి తీరని రోజున మీకు కోపం వస్తుంది. ఆ కోపం వల్ల మీకు క్రోధం వస్తుంది. క్రోధం వల్ల మైండ్ అప్సెట్ అవుతుంది. అప్సెట్ అయిపోవడం వల్ల మీ యొక్క బుద్ధి అనేది నశించిపోతుంది. ఆ బుద్ధి నశించినప్పుడు మీరు ఏం చేస్తారో మీకే తెలియదు. ఇంకా ఆ మత్తులో ఏం చేస్తారో తెలియదు. ఆ మత్తులు ఎవరిని పొడుస్తారో తెలియదు. ఆ మత్తులు ఎవరితో ఏం చేస్తున్నారో మీకు తెలియదు. కాబట్టి కోరిక చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గురువు ఏం చెప్పాలి అంటే, ఈ యొక్క విషయవాంఛ నుంచి బయటకు రండయ్యా అని చెప్పాలి. ఈ గురువు ఏం చెప్పాలంటే, ఈ యొక్క కామం నుంచి, అంటే సరైన కోరికలు కోరుకునే దిశగా శరీరాన్ని తయారు చేయడానికి మీ యొక్క సాంగత్యాన్ని చేరుకోవాలి. మీరు గురువుల సాంగత్యం చేయాలి, భక్తుల సాంగత్యం చేయాలి. కలియుగంలో చైతన్య మహాప్రభు 5 విషయాలు చెప్తారు. 5 దోషాలు ఉంటాయి. 5 విషయాలు చెప్తారు. 1, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. ఎప్పుడు భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. ధామ నివాసం చేయాలి. ఇంకా ఏం చేయాలి? హరినామ జపం చేయాలి. అవునా? జపం చేయాలి, ధామ నివాసం చేయాలి. అదేవిధంగా భక్తుల యొక్క సాంగత్యం చేయాలి. ఇంకేం చేయమంటారు? జపం చేయమంటారు. ఇంకేం చేయమంటారు? ప్రసాదం. వెరీ గుడ్. భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదం చేయమంటారు. ఇక్కడ మీరు చూడండి, నేను పొద్దున్న వచ్చి ఎందుకు అంత తాపత్రయపడుతున్నానంటే,
మీ అందరికీ నేర్పించడానికి ఉల్లిగడ్డ వెల్లుల్లి లేకుండా భగవంతుడికి అమ్మవారికి ప్రసాదం నివేదన చేయడానికి. మీ అందరూ కూడా ఎక్కడైనా సరే ఏ దేవత అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఉల్లి వెల్లుల్లి లేకుండా మీరు ప్రసాదం చేసి భగవంతుడికి పెట్టే హక్కు మీకుంది. కానీ మీరేం చేస్తారంటే మీకోసం మీరు మంచిగా వంట చేసుకొని ఇంత బెల్లం వేసి అందులో ఇంత పెడతారు. బెల్లం తింటారు అమ్మవారు పాపం. పోనీ ఏడన్నా మీరు పెడతారు, పోషమ్మలకి మసమ్మలకి అమ్మవార్లకి పెడతాం మనం. పోనీ ఏ దేవుడికి దగ్గరికి పోయినా నరసింహస్వామి కాడికి పోయినా బెల్లపు వండుతారు. మనకు తెలియదు అదే అనుకుంటాం. జస్ట్ మంచిది, అది చాలా మంచిది. ఐరన్ ఉంటుంది బెల్లంలో. రైసు బెల్లం కలిపితే మీకు ఐరన్ విడుదలవుతుంది బ్లడ్లో. ఈ ఐరన్ దాంతో B12 విటమిన్ విడుదలవుతుంది. పూర్వం గుడ్డోలేం కాదు, వాళ్ళు చదువుకోలేదు కానీ మంచి జ్ఞానం ఉంది. దాంట్లో మీరు పెరుగు కలిపారంటే మళ్ళీ B కాంప్లెక్స్ విటమిన్ మొత్తం వస్తుంది. అట్లా ఉండేది పూర్వం. అంటే ఈ రోజులో నేను ఏమంటున్నానంటే మీ యొక్క అజ్ఞానాన్ని మీరు తీసేయాలి. ఏ దేవతకైనా ఏ దేవుడికైనా సరే మీరు నైవేద్యం చేసేటప్పుడు వెల్లుల్లి నీరుల్లి వెల్లిపాయ కలపొద్దు. కలపకుండా మీరు ఏమైతే ప్రసాదం వండుకుంటున్నారో దాన్ని వండి శుద్ధంగా మీరు దాంతో భగవంతుడికి పెట్టాలి. ప్రసాదం అంటే మనందరికీ ఏం నేర్పించారంటే, బ్రాహ్మణులకి చాలామందికి తెలుసు వీళ్ళు ఎంత చెప్పినా మారరు, వీళ్ళ యొక్క జీవ టేస్ట్ కోసం వీళ్ళు వంట చేసుకుంటారని చెప్పేసి ప్రసాదాన్ని ఆ బెల్లం అన్నం వండి పెట్టండి అని చెప్పేసి మనకు చెప్పారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని తగ్గించకుండా మన అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా వాళ్ళు వాళ్ళ అభిప్రాయానికి దగ్గరగా మన అభిప్రాయానికి దగ్గరగా చెప్పారు. మనకు అదే అలవాటు అయిపోయింది. కానీ అలా చేయకూడదు. మీరు చెప్పాలి. మీరు ఎవరైనా మిమ్మల్ని దానం అడిగారు అనుకోండి, మేము అయ్యా మేము అన్నసత్రం పెడుతున్నాం, దేవుడికి అన్నసత్రం పెడుతున్నాం దేవుడి దగ్గర అంటే దాంట్లో మీరు వెల్లుల్లి నీరుల్లి వేస్తారా, మీరు భగవంతుడికి మీరు వండిన దాన్ని నివేదన చేస్తారా అడగండి. మీరు భగవంతుడికి నివేదన చేయకుండా దాంట్లో ఎల్లుల్లి వేరులు వేస్తే అందరినీ తమోగుణ పరుల్ని చేస్తున్నట్టు, అందరినీ తమోగుణ పరుల్ని చేసేటువంటి పాపం మీ అందరికీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అట్లా అని చెప్పి చేయొద్దని కాదు, మారాలని చెప్తున్నాను. మన హైందవ ధర్మం మనం తెలుసుకోవాలని చెప్తున్నాను. సనాతన ధర్మం ఎవరిని కించపరిచేది కాదని చెప్తున్నాను. సనాతనంలో నిజమైన జ్ఞానం ఉందని చెప్తున్నాను. ఎందుకంటే గురువు నుంచి నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. సరైన జ్ఞానాన్ని బోధించడం నా కర్తవ్యం కాబట్టి చెప్తున్నాను. సరైన ధర్మం వైపు మనందరి ప్రయాణం ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఏది చేస్తే నిజంగా మనకి తృప్తి కలుగుతుందో దాని గురించి చెప్తున్నాను. ధైర్యంగా మీరు చెప్పండి. ఎవరైనా అంటే మీరు భగవంతుడికి ఇలా నివేదన చేస్తేనే మేము ఇస్తామండి, దానివల్ల మీకు లాభం జరుగుతుంది, మీకు మీ కుటుంబానికి మీరు ఇచ్చినందుకు లాభం జరుగుతుంది. లేకుండా వారు మళ్ళీ వారికి నచ్చినట్టుగానే ఇంట్లో నచ్చినట్టుగానే చేసుకొని తింటే ఎందుకు? దాని నుంచి మనకి ఏమొస్తుంది? దాన్ని భగవంతుడికి పెట్టరు, చెయ్యరు, వాళ్ళు తింటారు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మన కర్మలు మనకి ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా చేయకూడదు. మనం శుద్ధంగా పోవాలి. మన ధర్మం చాలా శుద్ధమైంది. మనం తిన్న తర్వాత మిగిలిన అన్నాన్ని బయట పడేస్తే అది భగవంతుడికి నివేదనైన ప్రసాదం కాబట్టి దాన్ని తినేటువంటి సూక్ష్మక్రిములు, పురుగులు, జంతువులు, కీటకాలు, పక్షులు అన్నీ కూడా సమృద్ధి అయిపోతాయి, శుద్ధి అయిపోతాయి. మన ధర్మం యొక్క గొప్పతనం అది. కాబట్టి మీరందరూ చేయాల్సిన ఆ పని మొట్టమొదటి. సరే, మనం ఈ వారం ఏం చేస్తున్నామంటే గురువు గురించి చెప్పుకున్నాం. ఇలా నిజమైన జ్ఞానం వైపు నడిపించే వాళ్ళు గురువు అండి. వారిని పట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, గురువుని ఎవరినంటే వాళ్ళని నమ్మకూడదు. ఎవరిని నమ్మాలి, ఎవరిని గురువుగా స్వీకరించాలి తెలుసా? ఎవరైతే ఆచార్యులు అంటాం మనం కదా, ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే శాస్త్రాన్ని ఆచరిస్తారో, ఎవరైతే వారు పాటిస్తారో, ఎవరైతే వారు జీవనం సాగిస్తూ మనకి చెప్పేవారే నిజమైన గురువు అండి. గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక గురువు దగ్గరికి ఒక అమ్మాయిని తోలుకొని, ఇలానే ఒక పాపను తోలుకొని ఒక అమ్మ వచ్చి గురూజీ గురువుగారండి, గురువుగారు ఆయన చూడగానే ఇలా దండవత్ ప్రణామం చేసి ఏమన్నారంటే, మా అమ్మాయి చాలా వరకు ఈ చాక్లెట్లు తింటుంది, బాగా అలవాటు ఉంది చాక్లెట్లు తినేది, దీన్ని ఎట్లా మానిపించాలండి అని అడిగిందండి. అప్పుడు ఆ గురువు అన్నారంట, ఏం చెప్పాలా, సరే ఒక 3 రోజుల తర్వాత రండి సమాధానం చెప్తా అన్నారంట. ఎందుకు 3 రోజులు తీసుకున్నాడు? హరి బోల్.
ఎందుకంటే ఆ గురువుకి కూడా చాక్లెట్ తినే అలవాటు ఉంది. ఆ 3 రోజుల తర్వాత వస్తే, ఆ 3 రోజుల తర్వాత ఆమె వచ్చి, గురువు గారు ఇప్పుడు చెప్పండి, మీరు ఏదో సొల్యూషన్ చెప్తున్నారు కదా అంటే, మరి ఎందుకు 3 రోజులు మీరు సమయం తీసుకున్నారని శిష్యుడు అడుగుతారు. ఆమెకు వచ్చిన ఆమెకు చెప్తారు, అమ్మా నువ్వు చాక్లెట్ తినొద్దు, తింటే ఇలా పళ్ళు పుచ్చిపోతాయి, నీకు జ్ఞానం రాదు, మందబుద్ధి వస్తుంది, ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్పి పంపిస్తాడు. తర్వాత అలా శిష్యుడు అడుగుతారు, అవు స్వామి ఇదే మాట మీరు అప్పుడు చెప్పొచ్చు కదా, ఈ 3 రోజుల తర్వాత ఎందుకు చెప్పారు అని అంటే ఆయన చెప్తారంట, ఒరే పిచ్చోడా, నాకు కూడా చాక్లెట్ తినే అలవాటు ఉంది, అందుకని అది మానేయడానికి నాకు 3 రోజులు పట్టింది. నాకు 3 రోజులు పట్టింది అది మానేయడానికి, అందుకోసమనే 3 రోజుల తర్వాత రమ్మని చెప్పాను. సో కాబట్టి గొప్ప వాళ్ళు ఎప్పుడు గొప్పగానే ఆలోచిస్తారండి, మీకు గుర్తుపెట్టుకోండి. మనమందరం ఎందుకు ఇలా ఉన్నామంటే, మన మైండ్ సెట్ ఎందుకు ఇలా ఉందంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మనం అట్లా ఏర్పాటు చేసుకున్నాం. మన ఇండ్లన్నీ అవే, పక్కింట్లో నుంచి మనం వద్దన్న పక్కింట్లో నుంచి ఒక గుర్తు వినిపిస్తాయి, ఎవరొకరు మాటలు అంటూ ఉంటారు. భౌతికమైనటువంటి భావము దగ 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 మెరిసిపోతుంది ప్రతి ఇంట్లో, భగ 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 మండుతుంది, భౌతికమైనటువంటి మాటలు వినిపిస్తాయి. అట్లనే తయారైపోయినాం మనందరం. గుర్తుపెట్టుకోండి, మీరు పొద్దున్న లేవగానే పచ్చదనం, పారుతున్న నీళ్లు. ఎందుకు పొద్దున్న లేవగానే తులసిదేవకి పూజ చేయమన్నారు, ఎందుకు తులసికి నీళ్లు పోయమన్నారు మీ అందరికీ తెలుసా? నీళ్లు భగవంతుడు, తులసి భగవంతురాలు. తులసికి సేవ చేస్తే కళ్ళకి పచ్చదనం చూపించాలండి, పొద్దున్న లేస్తే పచ్చదనం చూపించాలి. పచ్చదనంలో భగవంతుడు ఉన్నాడు, పచ్చదనంలో పాజిటివ్ ఎనర్జీ ఉంది, పారుతున్న నీళ్ళల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది. పారుతున్న నీళ్ళని చూస్తే మానసికంగా చాలా వరకు ఒత్తిడి తగ్గిపోతుంది. అందుకనే పారుతున్న నీళ్ళల్లో నెలకొకసారి, లేదు కనీసం 3 నెలలకు ఒకసారి, లేదు కనీసం 6 నెలలకు ఒకసారి, లేదు కనీసం సంవత్సరం కార్తీక మాసంలో ఒక్కసారైనా కానీ నది స్నానం చేయాలంటారు. అందుకని పూర్వం ఋషులు మునులు అందరూ నది స్నానం చేసేవాళ్ళు. ఎందుకు తెలుసా? పారుతున్న నీళ్ళని చూడండి, మనకి ఎంత ఆనందం అనిపిస్తుంది కదా. మీరు చూడండి, ఆ వాటర్ శబ్దం వినడానికి ప్రయత్నం చేస్తారు ఋషులు. జల జల పారుతూ ఉంటే వాటి నుంచి వచ్చేటువంటి సిద్ధమైన న్యాచురల్ సౌండ్స్ అంటారు, అవిటిని వినిపిస్తారు వాళ్ళు. వాటర్ పారుతుంటే ఎంత గమ్మత్ అనిపిస్తుంది తెలుసా, దాంట్లో నుంచి నురగలు కక్కుకుంటూ వాటర్ పారుతూ. మీరు చూడండి, పొద్దున మంచిగా మీరు వెదర్లోకి వెళ్ళండి, పచ్చ ప్రకృతి, దాంట్లో నుంచి పిచ్చుకలు హ్యాపీగా వెళ్తుంటే దాంట్లో నుంచి విడుదలైన ఎనర్జీ మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. సో కాబట్టి పొద్దున్న లేస్తే గ్రీనరీని చూడడానికి ప్రయత్నం చేయాలి. అందుకని చుట్టూ ఇళ్ళల్లో చెట్లు పెట్టాలి. పూర్వం చెట్లు పెట్టేవారు. చూడండి ఎంత వేడి అవుతుంది మనకి ఈరోజు. ఒకప్పుడు అందరూ ఇళ్ళల్లో వంట చరికే వాడేవారు, అందరు ఇళ్ళల్లో మట్టి పొయ్యిలు, అందరు కూడా కట్టెల పొయ్యి మీదే వండుకునేవారు కదా ప్రభు. మరి అప్పుడు ఇంత వేడి లేదు అప్పుడు. మరి అప్పుడు ఇంత అడవుల నాశనం కూడా లేదు, అందరూ కట్టెలు వాడేవారు. అయినా కానీ అప్పుడు కాలుష్యం లేదు. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉంది, కట్టెలు కొట్టేది తగ్గిపోయింది. అయినా కూడా అడవుల యొక్క విస్తీర్ణం తగ్గిపోతుంది, ఈ గరం పెరుగుతుంది. ఎందుకు తెలుసా? మన ఇల్లు కట్టేస్తున్నాం, ఇంట్లో ఒకటి చెట్లు పెట్టుకోవడం మానేస్తున్నాం. గోవు అన్నిటికన్నా ఇంపార్టెంట్, గోమయంని చేయకుండా మనం గోవుని సంరక్షించట్లేదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఒక గురువుకి నచ్చేది ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తారంటే, భగవంతుడు గోవిందుణ్ణి, గోవుని, గీతని, గంగని ఎప్పుడు అంటి పెట్టుకునే ఉంటారు. అట్లా ఆ గురువుని ఎంచుకోవాలి. గురువు ఎప్పుడు గంగ గురించి మాట్లాడాలి, గీత గురించి మాట్లాడాలి, గోవు గురించి మాట్లాడేవాడై ఉండాలి. అవునా? సో ఇలా ఈ 4 విషయాల గురించి మాట్లాడేవారై ఉండాలి గురువు. ఆయన సొంత విషయాలు మాట్లాడకూడదు. ఆయన సొంత విషయాలు, ఆయన మనసులో ఏమనిపిస్తుందో అది చెప్పడానికి అసలు లేదు వీళ్ళు. గురువు అలా చేయకూడదు. అలాంటి వారి నుంచి మీరు దూరంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చెప్తారు కదా చాలామంది, నాకు ఇట్లా అనిపిస్తుంది, మై ఒపీనియన్, ఇన్ మై ఒపీనియన్, నో నథింగ్, మై ఒపీనియన్ అంటారు. నా యొక్క అభిప్రాయం ప్రకారం. మీ అభిప్రాయం ఎవరికి కావాలండి? నా అభిప్రాయం ఎవరికి కావాలి? భగవంతుడి అభిప్రాయం కావాలి మనకి. భగవంతుడు ఏం చెప్తున్నాడో కావాలి మనకి. నిజంగా దట్ ఈస్ సుపీరియర్. అసలు నిజంగా టీచర్ ఎవరు, రియల్ టీచర్ ఎవరు, ఎలా ఉండాలి, అవన్నీ చెప్తున్నారు భగవద్గీతలో. కాబట్టి భగవద్గీతని మీరు ఎవరి ఇంట్లోనైతే లేదో మొట్టమొదటిగా పెట్టాల్సినటువంటి గ్రంథం. మీరు గుర్తుపెట్టుకోండి, 5 వస్తువులు అని చెప్పాను నేను. అందులో మొట్టమొదటిది కలియుగంలో ఉండాల్సింది భగవద్గీత. తులసి మహారాణి 2, గంగాజలం 3,
హరినామం సంకీర్తనం ఇది చేపియాలి ఇండ్లలో, ప్రతి ఒక్కరి ఇంట్లో చేయించుకోవాలి. ఇది ఇంటికి పిలవాలి, వైష్ణవుల్ని కాళ్ళు కడగాలి, మంచిగా భగవంతుడి ఫోటో పెట్టాలి, భగవద్గీత ఒక అధ్యాయం 2 అధ్యాయాలు పారాయణం చేస్తారు, మంచిగా కీర్తన చేస్తారు. దాని తర్వాత మీకు వీలైన మీకు శక్తి కొలది ప్రసాదం వాళ్ళకి ఇవ్వాలి, వైష్ణవ సేవ చేయాలి, వాళ్ళకి నమస్కారం చేయాలి, పంపించాలి. ప్రతి ఇంట్లో ఇది జరగాలి.